నమస్తే అండి. అవునన్నా కాదన్నా సూపర్ సిక్స్లో కీలకమైనటువంటి పథకాలని అమలు చేయడం లేదన్నటువంటి అసంతృప్తి సామాన్య ప్రజానీకంలోనే కాదు, అలాగే టీడీపీ శ్రేణులను కూడా వెంటాడింది. సూపర్ సిక్స్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు కీలకమైనటువంటివిగా చెప్పుకోవచ్చు. కూటమి పాలన ఒక ఏడాది పూర్తయినా ఇంకా తల్లికి వందనము, అన్నదాత సుఖీభావ పథకాలని అమలు చేయడం లేదన్నటువంటి అసంతృప్తి ఎక్కువగా తీవ్రంగా వచ్చింది. కామెంట్స్ కూడా మొదలు కావడం టీడీపీ శ్రేణుల్ని ఒకంత కలవరపాటుకు గురి చేసిందని చెప్పవచ్చు. కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా ఉన్నాయి. కానీ రాజకీయ పరంగా అత్యధిక లబ్ధి పొందుతున్నది టీడీపీ మాత్రమే. కాబట్టి అందుకే టీడీపీకి ఎక్కువగా ఆందోళనకు గురి చేసింది ఈ విషయం. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తల్లికి వందనము సంక్షేమ పథకాన్ని అమలు చేయటానికి శ్రీకారం చుట్టింది సర్కారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి కూడా లబ్ధి కలిగిస్తామన్నటువంటి మాట చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు, సక్సెస్ అయ్యారు అనేటటువంటి కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే 15,000కు బదులు 13,000 అందించారు, అలాగే మరికొంతమంది లబ్ధిదారులను కూడా అనర్హులుగా ప్రకటించారు అనేటటువంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా భారీ మొత్తంలో ప్రయోజనం పొందినటువంటి వారు ఉన్నారు. 13,000 ఇచ్చినప్పటికీ కూడా ఒక ఇంట్లో 2-3 లబ్ధిదారులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అసంతృప్తి అనేది పక్కకు పోయింది. అలాగే ఈ నెల 20 లేదా 21న అన్నదాత సుఖీభావ పథకం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామనేటటువంటి విధంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు. అయితే బాబు సర్కారు వాటాగా 5,000, కేంద్ర ప్రభుత్వం వాటాగా 2,000 రూపాయలు చెప్పున మొత్తం 7,000 రూపాయలు అందించనున్నారు. అయితే పథకం అమలు ఏ రీతిలో ఉంటుందో చూడాలి. భారీగా కోతలు విధించడానికి రకరకాల విధి విధానాలని ప్రభుత్వం తెరపైకి తెస్తుంది అనేటటువంటి విమర్శలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ పథకం అమలు చేసేటప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, అటు ఇటుగా ఉంటాయి. అయితే ఈ నెల 23 నుంచి గడప గడపకు వెళ్ళాలని సీఎం టీడీపీ శ్రేణుల్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ 2 కీలకమైనటువంటి పథకాలని అమలు చేశామని చెప్పుకునేటటువంటి అవకాశం దక్కిందని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఇప్పుడు ప్రత్యర్థులకు అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేకుండా చేశామని టీడీపీ నాయకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఏవైనప్పటికీ కూడా ముఖ్యంగా తల్లికి వందనం అమలు టీడీపీకి భారీ ఊరట అని చెప్పవచ్చు. నమస్తే.